అటు చూడరా, పొడిగైనా పొట్టైనా కాగిలించేసుకుంటున్నారు. కావలించుకుంటున్నట్టు కత్తితో పోస్తాడేమో చూడరా. అతనంటే ఎందుకురా భయం? అతను చూస్తుంటే భాషలో విలన్ గుర్తుకొస్తాడు రా. జీ, నేను ఈ థియేటర్లో మేనేజర్గా పనిచేస్తూ రోజులు గడుపుతున్నాను జీ. పాత జీవితం వదిలేశాను జీ. మీరు తీహార్ జైల్లోనే 20 సంవత్సరాలు గడిచింది. చివరిగా మన కలకట్ట. అక్కడే తెలిసింది నువ్వు మెడ్రాసులో ఉన్నావు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తేనెటీగల్లాగా చెల్లా చెదరైపోయారు. పగ పెంచుకుని కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు. తావు తప్పి కన్నులొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాసులో తలదాచుకుంటున్నాను. 15 సంవత్సరాలైంది. వారు గంగా నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను. ఉండటానికి చోటు కావాలి. ఎవడీడు నా పోస్టర్ మీద పోసిస్తున్నాడు? హలో, ఏంటి ఏంటి లొక్కిస్తున్నావు? నువ్వా? ఇంతకీ ఏ ఊరు ఏంటుంది? మనది ఏ ఊరు? మాట్లాడా మాట్లాడు. నీ చెప్పేది వినరా? ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా. ఆ రోజుల్లోనా ప్రత్యక్ష దైవం? దేవుడు చూడలేదు దేవుడు చూసొస్తాను. సామే దేవుడు వస్తున్నా. జొన్నపోతా వారి ముందు నన్ను బాస్ అనుకుని ఎన్నిసార్లు చెప్పాను రా. సరే మళ్ళీ కొట్టానంటే ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును, మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది. అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. ఎగురుకుంటూ పో, అడ్డంగా సిరుగుద్ది. అసలే పక్క ప్రాణివి చస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. నేను వెళ్తానగా ప్రింట్ వచ్చేది. వెళ్ళు. అయితే వాసం లేదు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవాలవుతా? అదే మరి చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుము కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఉంది వాసు వాసు. సంట మాస్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు వెళ్ళి మిషన్ క్లీన్ చేసుకోపో. నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళరా వెళ్ళవా వాసు? వాసు, నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. క్లైమాక్స్ బాగుండా ఉంది. అప్పుడప్పుడు చిల్లర కొట్టట్లా తెస్తున్నట్టు గుడ్డి కుక్కలారా వెనక్కి తోలుతారంటారా? కళ్ళు ముందుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరున్నారు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి. దిగమనా? ఎవరు అనుకుంటున్నావు? మా పార్టీ లీడరు. మరో కుక్క వస్తాం చూడు.
తెల్లం బాసు దొరికితే చాలు వెంటనే పార్టీ ఎట్టేస్తారు. ఇదేం లింక్ రా నాయన. అయ్య గారిని క్షమించమని అడగరా బచ్చా. అయ్యగారిని క్షమించమని అడగరా. చెది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడేంటి క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీ పడుకున్నాడు, వెళ్ళేపు అని చెప్తే అడుగుతాను. లేవరా. నిన్నేరా. ఇప్పుడు మీరు పోయి లేపండి. ఉండరా పోయి లేపండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి గొడవ? అదే తప్పే. వాసు వాసు క్లైమాక్స్ వెళ్ళిపోతాను వాసు. నీ కార్ మీద మా రీల్ ఉంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో కానుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వ. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవ్వను పోరా. అక్క అక్క అయ్యో వాసు ఎక్కువ వాసు. అయ్యో మళ్ళా తెల్లం పాల్తారు ఎడిపోయిందో తెలియడం లేదు. వాసు క్లైమాక్స్ వాసు. ఊరికే వాకు. కార్ నంబర్ నోట్ చేసుకున్నావుగా? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ తీసుకుని రీల్ తీసుకురా, నేను థియేటర్కి వెళ్తాను. మహేష్ మహేష్ ఏంటి అది? డబ్బు మొత్తం కరెక్ట్ గా తీసుకుంటావు. అడ్రస్ చెప్పాయా? ఏ మనుషులే మీరు? అడ్రస్ చెప్పండి బాబు. క్లైమాక్స్ రిలేయా? కంప్యూటర్ ఫీడ్ అయిందయ్యా, ఆపరేటర్ రానే. ఆడు కూడా మనకి ఎందుకు పట్రా. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో, ఈ బాలుగడ వల్ల నా ఉద్యోగం పోయిట్టుంది. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది? తక్కువ బండి. ముందు బండి మార్చు లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ. చిచి ఆ ముద్దువేగా. ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పెడతాను. క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు లే. అయ్యో రొప్పుతున్నావే, లోపల కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో.
లేవులే రా. అక్క ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇది ఎన్నో కేకు? నాకు కాదు మమ్మీ, ఓ మొద్దుకి. మొద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా, క్లైమాక్స్ చూపించి దేవుడా. ఏ మొద్దు, ఇక్కడే కూర్చున్నానక్క. ఇందా. తీసుకో. ఏంటిది? ఇవాళ మా డాడీ బర్త్డే. అక్క అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను, క్లైమాక్స్ లేవక్క. క్లైమాక్సేగా అదిగో వస్తుంది. ఎక్కడా? మా మావు కదా బాబాయ్. మేము మావలానే పిలుస్తాం. లేవరమ్మదు. వీరు డిప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరెత్తను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఈ మావరక్క. వీరు మా అన్నయ్య అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. అక్క టైం అవుతుందక్క. నర్మయ్ ఉందా కేక్ తిను. అయ్యయ్యా, ఈ ముక్కు మా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్, పేరు బిర్లా బోస్ IPS. ఏమిటి మోహన మొహమాట పడుతున్నాడు? ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్. ఎనిమిది గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఎనిమి? అక్క తర్వాత క్లైమాక్స్ డే. అల్లుడా మజాగా క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా? డాడీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ. క్లైమాక్స్ దాకా మీరు రూమ్ చూసుకోండి. అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరి ఇప్పుడు నేను వస్తాను. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఓయ్ ఏంటి? ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు, అల్లుడా మజాగా క్లైమాక్స్ అరో మరో అయింది వాసు. మా ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు. అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. ఆ కమిషనర్ పేరు ఏమన్నా? ఈ జెండా కోయకుడు చెప్పకపోతే నోరు చించేస్తాడు. అన్న బిర్లా బోస్ అన్న. బోస్. బాలు రా వెళ్దాం, రీల్ ఏదో చేస్తాను. ఇల్లు చూపిస్తాను కానీ ఇంట్లోకి రా. వాసు, నీ కూడా రానా? కూర్చో. వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు. డాడీ ఇవన్నీ తీసుకెళ్ళమ్మా. ఎవరు? నిన్ను అడిగేది ఏం చేస్తారు? మీ మాయకు ఫోన్ చేయరా? మరేంత ఫోన్ పెట్టు, పెట్టు ఫోను. అమ్మా ఏమిటా కేకలు? అరవకు. అమ్మా అయ్యో అమ్మా, రే మా అమ్మను వదలరా. రే మా అమ్మను వదలు. రీల్ ఎక్కడ? క్లైమాక్స్ రీల్ ఎక్కడే? ఇస్తాను. ముందు మా అమ్మను వదలు. దొంగరా, ఇంటికి వచ్చి గొడవ చేస్తారా? Get out. పోరా బయటికి. జాగ్రత్త. వీళ్ళు వచ్చేసింది. వాసు వాసు సూపర్ వాసు. అతను కొట్టేసే వాసు. జయించే వాసు. స్టార్ట్ చేయి. వాసు ఏంటి చేతి రక్తం? త్వరగా వెళ్ళు. సరే సరే.
వాసు జెండాకు రాలేదు. అతను ఏమైతే మనకి తీరా బండి. ఏ సెంట్రీ అమ్మా రావయ్యా ఇటు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎవడో ఇంట్లో తరబడి మోహనాన్ని కత్తితో కోసెళ్ళాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు లోపలికి ఎలా వచ్చాడు? అయిగానని నీ పని చెప్తాను. చిరంజీవికి జై. వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు. బాచి బద్దలైంది. మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు.